నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. విస్తరించనున్నారని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. స్థానిక R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ 200 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 400 కోట్ల రూపాయలతో విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందన్నారు. బడుగు బలహీన వర్గాల వారు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విజయవాడకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ కుల మత పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం సందీప్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంఘ అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి, రాష్ట్ర జై భీమ్ సేన అధ్యక్షులు కె భానుచందర్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, దళిత మహిళా అధ్యక్షులు పి బేబీ ప్రశాంతి, దళిత నాయకులు వి యేసు, సుందరాపల్లి అనిల్, నక్కా విజయ్ కుమార్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. అన్ని వసతులతో ఫౌంటైన్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ 10,000 పుస్తకాలు అంబేద్కర్ గారు పుస్తకాలు కానీ బౌద్ధానికి సంబంధించిన 10,000 పుస్తకాలతో ఏర్పాటు చేసిన లైబ్రరీతో సహా అన్ని హంగులతో ఒక అద్భుతమైనటువంటి భారతదేశంలో కని వినియోగినటువంటి ఒక గొప్ప కళాఖండాన్ని మరి దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దారు. మాకు తెలిసి ఇటువంటి గొప్ప కళాఖండాన్ని అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని భారతదేశం ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈ కార్యక్రమం వలన, ఈ అంబేద్కర్ గారి విగ్రహం వలన, ఈ స్మృతివనం వలన విజయవాడ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలి వచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎస్సీ కమిషన్ చైర్మన్గా, బాబాసాహెబ్ అంబేద్కరిస్ట్గా ఈ రాష్ట్ర ప్రజలందరికీ, అంటే తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలు కూడా, కర్ణాటక, తమిళనాడులో కూడా ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.